రేవంత్ రెడ్డి ఈ మోరీ నీళ్లను డబ్బాలలో పట్టుకొచ్చి సెక్రటేరియట్ లో రేవంత్ రెడ్డి నీ బెంచ్ మీద నీ సీటు మీద ఈ నీళ్లు పోసి అలుకుతా. మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి నీకు చేతనైతే ఈ మోరీ నీళ్లు ఆపు, అప్పుడు మూసీ నదిని ఉద్ధరిద్దు గాని. ఇది సరూర్ నగర్ లో విజయపురి కాలనీ. ఇళ్ళకెళ్ళి మోరీ నీళ్లు అంటే ఏంది, డ్రైనేజ్ నీళ్లు ఇంట్ల ముందుకెళ్ళి పోతున్నాయి. ఏ సంవత్సరంలో మనం బతుకుతున్నాము? జిహెచ్ఎంసీ లా బరాబర్ ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకుంటావు, కనీసం ఉన్న ఇంజనీరింగ్ టీములతోటి మోరీ నీళ్ళని ఆపపించలేకపోతున్నావు. ఇంకా నువ్వు మూసీని ఉద్ధరిస్తావనంటే ఎవరు నమ్ముతారు నీ మాటలు? ఇక్కడ సరూర్ నగర్ డివిజన్ లో జోనల్ కమిషనర్ హేమంత పాటిల్ నువ్వు ఏసీ రూమ్లలో కూర్చొని డిజైన్లు చేసి చట్టాలను రాయడం కాదు, చేతనైతే ఈడొచ్చి ఒక 5 నిమిషాలు నిలబడి చూపి మాటలు మాట్లాడడం కాదు. ఈ డ్రైనేజ్ నీళ్ళని ఆపడానికి చేతనైతే లేదు కానీ 6 కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని మాట్లాడుతున్నారు. చిత్తశుద్ధితో జీతాలు తీసుకునే వాళ్ళు వచ్చి మోరీ నీళ్ళని ఆపండి, లేకపోతే ఈ మోరీ నీళ్లను డబ్బాలలో పట్టుకొచ్చి మీ ఆఫీస్ రూమ్లలో అలుకుతా. ఫస్ట్ జోనల్ కమిషనర్ ఆఫీసు, ఆ తర్వాత మల్కాజ్గిరి కమిషనర్ ఆఫీసు, ఆ తర్వాత సెక్రటేరియట్ లో రేవంత్ రెడ్డి నీ బెంచ్ మీద నీ సీటు మీద ఈ నీళ్లు పోసి అలుకుతా.